హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కెఫే స్టైల్ క్రీమీ వైట్ సాస్ పాస్తా అండి. దాని తయారీ విధానం చూద్దామా. 4 మెంబర్స్ తినే క్వాంటిటీలో చేస్తున్నానండి. ఒక పెద్ద బౌల్ పాస్తా అండి. దీన్ని మైక్రోని కూడా అంటారు. ఇలా రింగ్ రింగ్గా ఉంటుంది, ఇంకొకటి డైమండ్ షేప్లో ఉంటుంది. ఇది దీంట్లో కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది కదండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద క్యాప్సికమ్, ఇది కూడా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ మక్కబుట్ట, ఇది ఒక 4 పాయలు వెల్లిపాయలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక పెద్ద క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బటర్, ఇది ఆరిగేనో అండి. ఇది మనం పిజ్జాలో దాంట్లో వాడుతుంటాం కదండి, అది. ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ బటర్నో ఆయిల్నా లేకపోతే ఆలివ్ ఆయిల్నా వేసుకోవచ్చండి. దీంట్లో బటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బటర్ మెల్ట్ అయిపోయినాక దీంట్లో ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది ఇంకా కలర్ఫుల్గా కనిపించాలంటే మనకి మార్కెట్లో దొరికే కలర్ఫుల్గా క్యాప్సికమ్ ఎల్లో కలర్, రెడ్ కలర్గా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు దొరకలేదు కాబట్టి నేను వేయలేదు. దీంట్లో బ్రోక్లీ యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆరిగానో అండి. ఇది మనం పిజ్జా చేసేటప్పుడు కూడా వేస్తాము. ఇంకా 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ అండి. చూసి వేసుకోవాలండి, ఎందుకంటే పాస్తా బాయిల్ చేసేటప్పుడు కూడా వేస్తాం, మళ్ళీ ఒక క్రీమ్ చేసేటప్పుడు కూడా వేస్తామండి దాంట్లో, అందుకని మనం చూసి వేసుకోవాలి. సాల్ట్, ఇది ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అంటే వెజ్జెస్కి పట్టాలి కాబట్టి మనం అందుకే అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాము. మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో అన్నీ వేస్తాం కాబట్టి దీంట్లో అంతా వెజిటేబుల్స్ బాగా పట్టాలి కాబట్టి అందుకే సాల్ట్, పెప్పర్ పౌడరు, ఆరిగేనో, చిల్లీ ఫ్లేక్స్ అని వేస్తున్నానండి. ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకొక 1/2 మినిట్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అంతవరకు పక్కన ఒక గిన్నెలో ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకోవాలి, వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం దాంట్లో పాస్తా వేద్దాం. బాగా వాటర్ బాయిల్ వచ్చాక ఈ వాటర్ ఇలా బాయిల్ అయినప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న వలన మనకి పాస్తా ఉడికేటప్పుడు ఇలా ఒకటికొకటి అంటుకోదండి, సపరేట్గా విడివిడిగా వచ్చేస్తుంది మనం డ్రైన్ చేసినప్పుడు. సో ఇది బాయిల్ కానీ వాటర్. ఇప్పుడు వెజ్జెస్ కూడా కుక్ అయిపోయిందండి. దీన్ని ఒక పక్క పెట్టేసుకొని ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం ఇంకో ప్యాన్లో. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో బటర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
ఇలా బటర్ మెల్ట్ అయ్యాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, చిన్న సైజే, ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేయాలి, వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, లైట్గా. ఇలా ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి, చాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లో ఒక 4 రెబ్బలు వెల్లిపాయలు ఇలా దంచి వేసేసుకోవాలి. ఫ్లేవర్ గురించి అండి, మీ ఇష్టం, మీకు ఫ్లేవర్ మంచిగా రావాలంటే వేయాలి, చాలా బాగుంటుంది వేస్తే టేస్ట్. దీన్ని ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఇది ఆనియన్ ఇంకా వెల్లిపాయ ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక 5 స్పూన్స్ పెద్ద స్పూన్తో మైదా పిండి తీసుకోవాలండి. ఇలా టేబుల్ స్పూన్తో ఇలా మైదా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇది మొత్తం బటర్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా పక్కన మనం సాస్కి ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మనం పాస్తా వేసేయాలి. ఇలా కలర్ చేంజ్ అవుతుందండి మైదాది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి, కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్. దీంట్లో ఒక 2 కప్స్ మిల్క్ వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా పాలు వేసేసుకొని లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా అవుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పెప్పర్ పౌడర్, ఆరిగేనో 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి, చూసి వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ వేసాను, ఎందుకంటే అన్నిట్లో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇదంతా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పక్కన పాస్తా కూడా కుక్ అయిపోయిందండి బాగా. ఇలా అంతా మిక్స్ అయ్యాక ఒక్కసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో అని. 1 స్పూన్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. క్రీమ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పాస్తా కూడా కుక్ అయిపోయిందండి. ఇది సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు మనం బిర్యానీకి ఎలా వేడిగా తీస్తామో రైస్ చూడండి. నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇలా వాటర్ డ్రైన్ చేస్తూ దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, కుక్ అయిపోతే బజ్జీ సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. వాటర్ డ్రైన్ చేస్తూ దీంట్లో మనం పాస్తా వేస్తూ ఉండాలి. మనం బిర్యానీ చేసేటప్పుడు ఎలా మనం రైస్ అంతా ఇలా డ్రైన్ చేస్తూ వేస్తామో అలా ఇలా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ కూడా వేసేయాలి దీంట్లోనే.
చీజ్ వేయాలి. ఇది వేసాక చీజ్ వేసుకోవాలండి. చీజ్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది వైట్ సాస్ పాస్తాలో మనము పాస్తా వేయగానే కొంచెం డ్రైగా అనిపించితే ఒక వేడి నీళ్ళు పక్కన ఉంచుకోవాలండి. ఆ వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చీజ్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. వేడిగా సర్వ్ చేసుకుందామండి. అయిపోయిందండి కెఫే స్టైల్ క్రీమీ వైట్ సాస్ పాస్తా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.